హలో, నమస్తే, వనక్కం. వెల్కమ్ టు అమ్మమ్మ మనవరాలు యూట్యూబ్ ఛానల్. మేము పెట్టబోయే ఫస్ట్ వీడియో మా ఇంటి వినాయక చవితి. ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. ఇది మా వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద వినాయకుడు పెట్టమండి బాబు. కానీ ఈ సంవత్సరం ఎందుకు పెట్టామంటే మా మనవరాలు పుట్టిన మొదటి సంవత్సర వినాయక చవితి కనుక పెద్దగా చేయాలని అనుకున్నాము. అందుకని ఇలా తెచ్చుకున్నాము. మేము మా బామ్మ అత్తమ్మ చెప్పిన పద్ధతిలోనే వినాయక చవితి జరుపుకుంటాము. ముందుగా శుభ్రంగా కింద తుడిచి బియ్యం పిండితో అష్టదళపు ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ పెట్టి గుమ్మడాకు టేకుటాకు వేసి దానిపైన ఓమనగాయ పెట్టి దానిపైన పీట వేసి గణపతిని కూర్చోబెట్టుకున్నాము. అటు ఇటు చెరుగడలు అరటాకులతో పందిర్లాగా వేసి మామిడి మాచి టేకు కొడిసే ఉత్తరేణి మోదుగా రావి గుమ్మడి తులసి మారేడు ఆకులతో డెకరేట్ చేశాము. చామంతి పూల దండ వేసి మల్లె గులాబీలు మందారాలు గన్నేరు పూలతో అలంకరించుకున్నాము. అసలైంది మర్చిపోయామండి బాబు, గరిక పెట్టి ఏ కోరిక కోరినా నెరవేర్చుతాడండి మన బొజ్జ గణపతి. అందుకే ఆయనకు గరికెమాల వేశాము. ఆయనకు ఇష్టమైన వెలక్కాయ పెట్టి యాపిల్ దానిమ్మ అరటి జామపండు నారింజ అలాగే చేతిలో లడ్డు పెట్టి అలంకరించుకున్నాము. ఎవరికైనా వినాయక చవితి అంటేనే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రసాదాలు. మేము కూడా ఆయనకు అత్యంత ఇష్టమైన ఉండరాళ్ళ పాయసం దద్దోజనం పరమాన్నం గుగ్గిళ్ళు కుడుములు పిండి పదార్థాలు చేసుకొని పెట్టి గణపతి అష్టోత్తరం చదివి హారతి పాటలు పాడి హారతిచ్చి పద్ధతిగా పూజ జరుపుకున్నాము. మా అందరి పూజ చూసి మా ముద్దుల మనవరాలు తనేనండి తరస్వి, తను కూడా ఎలా పూజ చేసిందో చూడండి. ఇలా అందరము కలిసి గణపతి అష్టోత్తరము వినాయకుని సహస్రనామావళి పఠించి లలితా సహస్రనామం చదివి లక్ష్మీ అష్టోత్తరము పఠించి వినాయకుడి కథ చెప్పుకుని అందరము కలిసి హారతి పాటలు పాడి హారతి ఇచ్చిన తర్వాత పూజ చేసిన అక్షింతలు అందరము తలపై వేసుకుని సాయంత్రం చందమామని ఆ రోజు చూశాము. కలిసి భోజనాలు చేశాము. ప్రతిరోజు అందరం కలిసి భోజనాలు చేయడం కుదరదు, కానీ ఇలా పండగల పబ్బాలప్పుడు మాత్రం చక్కగా కూర్చుని బంతి భోజనాలు చేస్తాము. అలా చేస్తే ఆ సంతోషమే వేరు కదండి. నాకు అలాగే ఉంది. ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా జరుపుకున్నాము. వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. మీ అమ్మమ్మ మనవరాలు ఛానల్.